నమస్తే, వెల్కమ్ టు మధురం ఛానల్. ఈరోజు ఈ వీడియోలో పంజాబీ సమోసాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. అలాగే మన ఛానల్లో వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా మనము ఆలూ స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందాము. అందుకోసం 2 మీడియం సైజు ఉల్లిపాయలని సన్నగా కట్ చేసుకోవాలి. అలాగే ఒక క్యారెట్, 4-5 పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా గ్రీన్ పీస్ తీసుకోవాలి. నేను ఫ్రోజన్ వాడాను, మీరు ఫ్రెష్ కూడా తీసుకోవచ్చు. 2 టమాటాలని కట్ చేసుకోవాలి. ఒక ప్యాన్ స్టవ్ మీద పెట్టుకొని వేడెక్కిన తర్వాత 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఇందులో 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ మినపప్పు వేసుకోవాలి. ఇష్టమున్న వాళ్ళు జీలకర్ర కూడా వేసుకోవచ్చు. ఇవి వేగిపోయిన తర్వాత ముందుగా ఉల్లిపాయలు, క్యారెట్, పచ్చిమిర్చిని వేసుకొని వేయించుకోవాలి. మూత పెట్టుకుంటే ఇవి త్వరగా మగ్గిపోతాయి. ఇప్పుడు టమాటాలు, గ్రీన్ పీస్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపి మరలా మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇవి కూడా మగ్గిపోయాయి కదా. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 3/4 స్పూన్ గరం మసాలా కూడా వేసుకోవాలి. అలాగే 3/4 స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. 5 లేదా 6 ఆలుగడ్డలను ఉడికించుకొని పొట్టు తీసుకుని ఈ విధంగా తురిమి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది కూడా ఇందులో వేసేసుకుందాం. కొద్దిగా నీళ్ళని చల్లుకుంటే మసాలాలు, ఆలు ఒకదానితో ఒకటి బాగా కలిసిపోతాయి. ఈ విధంగా కలుపుకోవాలి. మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఫైనల్గా కొత్తిమీర చల్లుకుంటే మనకి ఆలూ స్టఫింగ్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు పిండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. సమోసాల కోసం 2 కప్పుల మైదాని జల్లించి తీసుకోవాలి. ఇందులో 1/2 స్పూన్ ఉప్పు, 1/4 స్పూన్ వాము వేసుకోవాలి. అలాగే 3 స్పూన్ల నెయ్యిని బాగా కరిగించుకొని వేడివేడిగా ఇందులో వేసుకోవాలి. దీనివల్ల సమోసాలు క్రిస్పీగా వస్తాయి. మీకు ఇష్టమైతే ఒక పించ్ వంట సోడాను కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పిండి, నెయ్యి బాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా తయారవుతుంది. ఇప్పుడు కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ చపాతీ పిండిలాగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకుంటే పిండి ఎండిపోకుండా ఉంటుంది. మూత పెట్టుకొని 20 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. నానిపోయిన తర్వాత ఈ విధంగా చిన్న ఈ సైజులో చేసుకుంటే మనకి సమోసాలు బాగా వస్తాయి. ఇప్పుడు ఒక బౌల్ని పొడి పిండిలో అద్దుకొని చపాతీలా వత్తుకోవాలి. ఈ మందంలో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని 2 భాగాలుగా కట్ చేసుకోవాలి. ఒక భాగాన్ని తీసుకొని అంచులకి ఇలా నీళ్ళని అప్లై చేసుకోవాలి ఒక సైడే. ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకుంటూ కోన్ లాగా తయారు చేసుకోవాలి. ఈ విధంగా ప్రెస్ చేస్తూ సీల్ చేయాలి. చూసారు కదా, కోన్ లాగా ప్రిపేర్ అయింది. మరొకసారి దీన్ని ప్రెస్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆలూ స్టఫింగ్ని ఉంచుకోవాలి. మరి ఫుల్గా స్టఫ్ చేయొద్దు. అంచులను మనం ఫోల్డ్ చేయాలి కదా, సో 3/4 వంతు వరకే స్టఫ్ చేయండి. ఈ విధంగా స్టఫ్ చేసుకున్న తర్వాత నీళ్ళతో అంచులని తడుపుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా అంచులని జాగ్రత్తగా సీల్ చేసుకోవాలి. చూసారు కదా, పర్ఫెక్ట్ సమోసాలు రెడీ అయిపోయాయి. మిగిలిన బాల్స్ను కూడా ఈ విధంగా తయారు చేసుకోవాలి. మరొకటి చూపిస్తున్నాను. ఈ విధంగా తడి చేసుకొని కోన్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇందులో స్టఫింగ్ని 3 వంతుల పాటు స్టఫ్ చేసుకోవాలి. ఇప్పుడు అంచుల్ని నీళ్ళతో తడి చేసుకొని
ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా సమోసాలు రెడీ అయిపోతాయి. చూసారు కదా, ఈ విధంగా అన్నీ రెడీ చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ సమోసాల్ని జాగ్రత్తగా నూనెలో వేసుకోవాలి. అటు ఇటు తిప్పుతూ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. పిండిలో నెయ్యిని వేసి కలపడం వల్ల చూడండి బబుల్స్ ఎలా వచ్చాయో అలాగే క్రిస్పీగా కూడా వచ్చాయి. అంతే, చాలా సింపుల్గా తయారయ్యే పంజాబీ సమోసాలు. ఈ కలర్ వచ్చిన తర్వాత పేపర్ టవల్ మీదకి మార్చుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ కూడా అబ్జర్వ్ చేసేసుకుంటుంది. తప్పకుండా ఈ పంజాబీ సమోసాలని ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.